నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. తాడికొండ గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నారాయణ గ్రామస్తులతో మాటామంతి సమస్యలపై ఆరా. సంఘం తహసీల్దారు కార్యాలయాన్ని సందర్శించిన జేసీ వెంకటేశ్వర్లు అధికారులకు పలు సూచనలు ఆదేశాలు. సిడిపిఓ విచారణను అడ్డుకోవడం దుర్మార్గం, కలెక్టర్ స్పందించాలి, సిఐటియు నాయకుల డిమాండ్. పొగాకు బోర్డు కేంద్రంలో విషాద వాతావరణం, పొగాకు లోడ్ చేస్తున్న క్రమంలో జారిపడిన కూలీ, స్పాట్లోని దుర్మరణం. ప్రయాణ మధ్యలో ఆర్టీసీ డ్రైవర్కు అస్వస్థత, సంఘం ఆసుపత్రికి తరలింపు, ప్రయాణికులు క్షేమం. తాటికొండలో జరిగిన గ్రామ సభలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. రైతులు గ్రామస్తులతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ కు అనుకూలంగా కొంతమంది రైతులు తమ భూములను అప్పగించారని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా అమరావతి తాడికొండలో బుధవారం మంత్రి నారాయణ గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, కొండవీటి వాగు అభివృద్ధికి అవసరమైన భూములపై గ్రామసభ నిర్వహిస్తున్నామన్నారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూములను భూ సమీకరణ లేదా సేకరణ చేయాలా అనే దానిపై రైతుల అభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ కు అనుకూలత వ్యక్తం చేస్తూ గ్రామ సభలోని అధికారులకు తమ భూములను కొంతమంది రైతులు అప్పగించారన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఇబ్బంది లేదని మరికొంతమంది రైతులు తెలిపారు. ఈ గ్రామ సభలో మంత్రితో పాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్, తాడికొండ, కంతేరు, మోతడక గ్రామాల రైతులు పాల్గొన్నారు. సంఘం తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు జేసీ. సంఘం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సందర్శించారు. రీసర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 690 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశల వారీగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 314 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ప్రతి నెల పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 1 నాటికి మరో విడత పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. రీసర్వేలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే పీజీఆర్ఎస్ కు వచ్చే భూ ఆక్రమణలు, దారి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సారంగపాణి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన సంఘం కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 2 విలేజ్లు కూడా పూర్తి చేశారు. ఇది జనవరి సైకిల్ ఉన్నటువంటి ఒక విలేజ్ ఒకటి, అట్లాగే మనకి 3rd ఫేజ్లో ఉన్నటువంటి విలేజ్ ఒకటి చేశారు. ఏంటంటే రీసర్వేలో టోటల్గా వచ్చేసి మనకి జిల్లా వ్యాప్తంగా 690 విలేజ్ మనకి చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే యాక్చువల్గా 718 విలేజెస్ అయితే మనకి 22 విలేజెస్ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అర్బన్లో వచ్చేసి స్వమిత్వ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఫీల్డ్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 690 విలేజ్ దాకా ఉన్నాయి. వీటిల్లో బిఫోర్ 2024కి వచ్చేసి 314 విలేజెస్ మనం కంప్లీట్ చేసాం ఆల్రెడీ 2024 బిఫోర్. తర్వాత వచ్చేసి ఫేజ్ 1లో వచ్చేసి మొత్తం 33 విలేజ్ తీసుకున్నాం మనం. ఆ 33 విలేజ్ కూడా ఒక 7 విలేజ్లు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది అంతా సర్వే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 27 విలేజెస్ డిఆర్ఆర్ స్టేజ్లో పెండింగ్ ఉన్నాయి. అంటే డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ స్టేజ్లో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కొన్ని తహసీల్దార్ లాగిన్లు కొన్ని ఉన్నాయి, ఆర్డీఓ లాగిన్స్ కొన్ని ఉన్నాయి, నా లాగిన్లు కొన్ని ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్లో ఇవి నడుస్తూ ఉన్నాయి. అవి కూడా మనం త్వరలో చేసి కంప్లీట్ చేస్తాము. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. అలగాయిపాలెం హైస్కూల్లో తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. నారా లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయన్నారు ఎమ్మెల్యే ఇంటూరి.
ప్రకాశం జిల్లా కరేడు పంచాయతీలోని అలగాయపాలెం జడ్పీ హైస్కూల్లో 10 లక్షల రూపాయల ఖర్చుతో 4 గదులతో కూడిన 2 అంతస్తుల భవనాన్ని హెచ్ఆర్ఎస్ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్మించగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. P4 కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చి భవనాన్ని అన్ని వసతులతో నిర్మించిన దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా 2వ విడతగా రాష్ట్రంలో 67.50 లక్షల మంది విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. అలగాయపాలెం పాఠశాలలో ఈ ఏడాది 184 మంది విద్యార్థులకు 27.60 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రాచగల్ల సుబ్బారావు, హెచ్ఆర్ఎస్ యజమానులు సుబ్బాజీ, ఏవీఎస్ రాజు, హెచ్ఎం చంద్రమౌళి, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆ రోజు ఎలక్షన్ లో మనం ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ రోజు 2వ విడత కూడా తల్లికి వందనం వేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సంక్షేమం పట్ల, పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా రేపు 24వ తారీఖున మీరు అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా కంపల్సరిగా కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక స్కూల్ని విజిట్ చేసి ఆ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో అటెండ్ అయ్యే విధంగా లాస్ట్ ఇయర్ జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. మీరందరూ ఈ విద్యాశాఖని దేశంలోనే ఒక మోడల్ విద్యాశాఖగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి మా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి ఆలోచనలో మేమందరం ఎమ్మెల్యేలం కూడా మాకు చేతైన వరకు ఈ విద్యాశాఖకి ఏవైనా సహాయ సహకారాలు అందించాలంటే మేము కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతా ఉన్నాం. తప్పకుండా ఆయన ఆలోచనకు తగ్గట్లుగా మా అందరి ప్రయత్నం పని కూడా ఉంటుందని చెప్పి విద్యాశాఖని రాష్ట్రంలో పటిష్టం చేయాలని ఆయన ఆలోచనలో మేమందరం కూడా అడుగులేసి రాష్ట్రంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈరోజు మీరందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఆ లీఫ్స్ స్కూల్ చూస్తూ ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఈరోజు మంత్రి నారాయణ గారు కూడా నెల్లూరులో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళకి ఉన్న వనరులను బట్టి విద్యాశాఖను పటిష్టం చేయాలని మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆలోచనలో మేము కూడా ముందుకు పోయి విద్యాశాఖను పటిష్టం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విద్యార్థుల హక్కులను బీజేపీ కాలరాస్తోందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. విద్యార్థులకు మద్దతుగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు పోరాటాలు కొనసాగిస్తున్నామని హెచ్చరించారు. శాంతియుతంగా దేశ రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బాష్ప వాయువు ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడం హేయమైన చర్య అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయ్యాల రమేష్, చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిక్కారాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద బుధవారం పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అమానుషంగా రోడ్లపై ఇడ్చికెళ్లి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి నిరసన వ్యక్తం చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము కిరాతకంగా వ్యవహరించడము, విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించి వారి మీద బాష్పవాయువు ప్రయోగించి అతి కిరాతంగా లాఠీ చార్జీలు చేయడము, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తున్నాము. కోవూరు ఇన్ఛార్జి సిడిపిఓ శారదాపై విచారణను అడ్డుకోవడం దుర్మార్గమని సిఐటియు నాయకులు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు మొండిగా, అహంకారంగా ప్రవర్తిస్తున్న సిడిపిఓ విషయంలో కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవూరు ఐసిడిఎస్ ఇన్ఛార్జి సిడిపిఓ శారద 20వ తేదీ కోవూరుకు విచారణ జరపడానికి వచ్చిన పీడీని విచారణ జరపకుండా అడ్డుకొని అహంకారపూరితంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య అని సిఐటియు నాయకులు అన్నారు. నెల్లూరు నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ విచారణకు వచ్చిన అధికారిని ధిక్కరించి మాట్లాడి అవమానపరిచి విచారణ జరపకుండా పంపించి వేసిన ఇన్ఛార్జి సిడిపిఓ శారద మీద నేరుగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరపాలని అన్నారు. విచారణలో తన విషయాలు బయటపడతాయని ఉద్దేశపూర్వకంగానే పీడీని నోటికొచ్చినట్లు మాట్లాడడం, మొండిగా అహంకారంగా ప్రవర్తిస్తున్న సిడిపిఓ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని సిఐటియు యూనియన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, షేక్ రెహానా బేగం, సురేష్లు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ సిడిపిఓగా ఉండేటువంటి శారదా గారు దురుసుగా ప్రవర్తిస్తూ
వచ్చినటువంటి అంగన్వాడీలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ చివరికి ఆమె ఎంతవరకు పోయారంటే విచారణాధికారిగా వచ్చినటువంటి పీడీ గారిని కూడా నువ్వెవరు నా ఆఫీస్కి రావడానికి నేనుంటేనే నువ్వు ఎంక్వైరీ చేయాలని చెప్పి బెదిరింపులకు దిగడం జరిగింది. ఒకరి మీద అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత ఆ అవినీతి ఆరోపణల మీద విచారణకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆరోపణలు చేశారో, ఎవరైతే ఆమె మీద కంప్లైంట్ పెట్టారో వారిని విచారణాధికారి విచారించే సందర్భంలో ఎవరైతే ఆరోపణలు గురవుతున్నారో వారు ఉండకూడదు. కానీ నేను ఉండకుండా నువ్వు పీడీ ఇక్కడ ఉండడానికి లేదు, నేనుంటేనే నువ్వు ఇక్కడ విచారణ చేయాలా, లేకపోతే నా ఆఫీస్ నుంచి వెళ్ళిపో నువ్వు అని చెప్పి ఒక జిల్లా అధికారిని, అందులో జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించినటువంటి అధికారిని ఇబ్బందులు పెడుతూ నువ్వు వెళ్ళిపో అని చెప్పి హుకుం జారీ చేసిందంటే కింద స్థాయి అధికారి. ఆమె ధైర్యం ఏందనేది మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మేమేమీ వేకిరిగా ఆరోపణలు చేయలే. ఈరోజు ఒక్కొక్క అంగన్వాడీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పేల రూపంలో డబ్బులు ఆమె డ్రైవర్కి, అసిస్టెంటు వీళ్ళందరి అకౌంట్లో డబ్బులు వేయించుకున్నారు. సాక్ష్యాధారాలతో పాటు పెట్టాం. అటెండర్ అకౌంట్లలో, డ్రైవర్ అకౌంట్లలో, ఏజెన్సీల దగ్గర కోడిగుడ్లు, అదేవిధంగా బాలామృతం ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరి ఏజెన్సీల దగ్గర డబ్బులు తీసుకున్నాం. నేరుగా మీ డ్రైవర్ వాళ్ళ అకౌంట్లోకి వేసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. పోస్టులు ఇచ్చారని చెప్పి పోస్టులు వచ్చినటువంటి అంగన్వాడీ వాళ్ళ దగ్గర నాకు వస్తు రూపంలో డబ్బులు ఇవ్వాలా, నగదు రూపంలో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆఫీసుకి బీరవాలు, కుర్చీలు, వ్యక్తిగతంగా డబ్బులు ఇన్ని తీసుకున్నటువంటి అన్నీ బహిర్గతమైనవి. మీ అవినీతి మీద చర్చ జరుపుతూ ఉంటే, మీ అవినీతి మీద విచారణ జరుపుతూ ఉంటే విచారణాధికారిగా వచ్చినటువంటి పీడీ గారిని దుర్భాషలాడి పై అధికారినే ఈ విధంగా దుర్భాషలాడి మా ఆఫీస్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అంటే ఇంక సామాన్యమైనటువంటి అంగన్వాడీల పరిస్థితి ఏంటి? పేద కుటుంబాలను రోడ్డున పాలు చేస్తున్నారని 13వ డివిజన్ కార్పొరేటర్ నాగార్జున మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల నివాసాలను తొలగించాలనే దుర్మార్గమైన ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నామని 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని పునర్సమీక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు 13వ డివిజన్ ఎల్మవారిదిన్నె మెయిన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ఇళ్లకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నపలంగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన సందర్భంగా వారికి న్యాయం చేయాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో కమిషనర్ లేకపోవడంతో సిటీ ప్లానర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో పేదవాడికి వరం లాంటి పాలన జరిగిందన్నారు. 13వ డివిజన్ లో పేదల ఇల్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారన్నారు. ముందే ఉన్న పార్కులకు రంగులు వేసి తామే నిర్మించినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా పునరాలోచించి బాధితులతో మాట్లాడి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. గడిచిన 2 సంవత్సరాల్లో మంత్రి నారాయణ గారు చేసింది ఏదైనా ఉందా అంటే కోట్ల రూపాయలను అవసరం లేని చోట చెట్లు వేయటం, ఎండ్ టు ఎండ్ రేటు పేర్లతో వాళ్ళ కార్యకర్తలకు కోట్లు దోచిపెట్టే దాంట్లో చూపిన శ్రద్ధ. మా ప్రభుత్వంలో మేము ఓపెన్ చేసినటువంటి పార్కులు, బిల్డింగ్లని రంగుల పేరుతోనూ హంగుల పేరుతోనూ రీఓపెన్లు చేసి ప్రకల్పాలు మేము అభివృద్ధి చేశామని చెప్పుకునేటువంటి ఘనత నారాయణ గారు ఈరోజు ఈ విధంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సవ్యం కాదని తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు నగరంలో 75,000 ఓట్ల మెజార్టీ వచ్చిన నారాయణ గారికి సాక్షాత్తు నా డివిజన్ నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా మీకు మెజార్టీ ఓట్లు కూడా వేశారు, ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని. మీరు అభివృద్ధి చేయకపోగా మా జీవితాలని మాకు సంబంధించినటువంటి మా ఇళ్ళను కూల్చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉండవని కూడా నేను మీడియా ముఖం తెలియజేస్తా ఉన్నా. కేవలం మీ స్వార్థ, మీ నాయకులు, మీ సన్నిహితులు, మీ నాయకులు, మీ కార్యకర్తల బాగోగులు చూసుకొని ఇలా పేద ప్రజల్ని రోడ్ల పాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ మీ యొక్క అధికార దర్పానికి, మీ యొక్క అధికార ఇదితో ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి బాధితులకు అండంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళ తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ నిన్న ఎవరూ లేవు, వచ్చి కాగితాలు ఇచ్చారు. మేమైతే మాకైతే అస్సలు తెలీదు. సాయంత్రం ఇంటికి పోయేదానికి ఇట్లా కాగితాలు ఇచ్చేసిపోయారు. అంటే ఇంక మేము అన్నాలు వండుకోలేదు, ఏం వండుకోలేదు, దిగులు పడిపోయి గమ్ముగా కూర్చున్నాం సార్. అంతవరకు ఈ సారు మనకి బాగా చేస్తాడు నారాయణ సార్ అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోయాం సార్. 7 రోజుల్లో ఖాళీ చేయాలా? అప్పటికి మీరు ఎక్కడికి వెళ్తారు అదన్నా చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నారు. నోటీసులు మాకు ఇచ్చి
ఎక్కడికి వెళ్తారు మీరు, అది మాకు చెప్పండి అంటే వాళ్ళు చెప్పాలి, మేము వెళ్ళేది కూడా చెప్పాలి. మేము దిగులు పడి మేము అన్నాలు వండుకోకుండా కూర్చొని ఉంటే వాళ్ళకి మళ్ళీ మేము తిరిగి మాట్లాడాలంట, అది న్యాయమేనా? కలిగిరి పొగాకు బోర్డు కేంద్రంలో ఓ కూలీ మృతి చెందాడు. సహచర కూలీలు వెంటనే ఆయనను పక్కకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేదు. ఈ ఘటనతో పొగాకు బోర్డు కేంద్రంలో విషాద వాతావరణం నెలకొనింది. కలిగిరి పట్టణంలోని పొగాకు బోర్డు కేంద్రంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. పొగాకు చెక్కులను లోడ్ చేస్తున్న సమయంలో శివకోటారెడ్డి అనే కూలీపై జారి పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సహచర కూలీలు వెంటనే గమనించి ఆయనను పక్కకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనతో పొగాకు బోర్డు కేంద్రంలో విషాద వాతావరణం నెలకొంది. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ లతీఫున్నిసా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ దాదాపు 45 మంది ప్రయాణికులను ఓ ఆర్టీసీ డ్రైవర్ కాపాడాడు. ప్రయాణ మధ్యలో డ్రైవర్ కు అస్వస్థతకు గురయ్యాడు. అటువంటి పరిస్థితుల్లోనూ స్టీరింగ్ పై వాలిపోయే ముందు బస్సును పక్కకు నిలిపాడు. దీంతో ప్రయాణికులందరూ బయటపడ్డారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సంగం మండల కేంద్రం వద్ద పామూరు నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ తిమోతికి ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడింది. అయినప్పటికీ ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా స్టీరింగ్ పై వాలిపోయే ముందు బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ పరిస్థితిని గమనించిన ప్రయాణికులు వెంటనే ఆయనను సంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు చికిత్స అనంతరం డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ కండక్టర్ వెంటనే ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా నెల్లూరుకు పంపించారు. డ్రైవర్ తిమోతి సమయస్ఫూర్తి, అప్రమత్తతతో 45 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయని ప్రయాణికులు ఆయనను అభినందించారు. హైర్ బస్ డ్రైవర్ వచ్చి హైర్ బస్ డ్రైవరు. మేము పామూరులో 9:20కి బయలుదేరి నెల్లూరుకి వస్తున్నాము. సర్వీస్ బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. జాబ్లో కానీ టెన్షన్ కానీ చేసుకుంటా నీట్గానే వస్తున్నాడు. నైట్ రోడ్లు పాటిస్తూ ఉన్నాడు. ఉదయం టిఫిన్ కూడా చేశాడు. ఇక్కడ సంగం బైపాస్ నుంచి సంగం హాస్పిటల్ యువతల పెట్రోల్ బంక్ కాడికి వచ్చేసరికి బండి పూర్తిగా రోడ్స్ లెఫ్ట్ సైడ్ ఆపాడు. నేనేమో టైర్ పంచర్ కావాలని చెప్పి అనుకున్నాను. జనాలు ఏమంటే కేకలు వేశారు. డ్రైవర్ స్టీరింగ్ మీద పడిపోయినాడు, చూడు అని చెప్పని అందరం ప్యాసింజర్లు మేము అందరం పరిగెత్తి చూడటం జరిగింది. ఊపిరి ఎగసవస్ పీల్చుకుంటా ఉండి స్టీరింగ్ మీద వాలిపోయాడు. కానీ రోడ్డు పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఆపి 40-50 మంది ప్రయాణికుల్ని రక్షించాడు అతను. చాలా గొప్ప విషయం ఇది. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి ప్యాసింజర్లు రోడ్లో ప్రయాణికులు బైకులు ఎక్కించుకొని అతను తీసుకొని వెంటనే పోవడం జరిగింది. ప్రయాణికుల్ని రిలీఫ్ ఇవ్వడానికి ఆగున్నాను. రిలీఫ్ ఇస్తే నేను కూడా హాస్పిటల్ పోవడం జరుగుతుంది. నీటి ప్రశ్నాపత్రాలు అనేక సార్లు లీక్ అయ్యాయని పీడీఎస్యూ విద్యార్థి సంఘం మండిపడింది. నీటి ప్రశ్నాపత్రాల లీకేజీలను ఖండిస్తూ సులూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చామని చెప్పారు. తిరుపతి జిల్లా సులూరుపేటలో నీట్ ప్రశ్నాపత్ర లీకేజీలను ఖండిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సులూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీట్ ప్రశ్నాపత్రాలు అనేక సార్లు లీక్ కావడం ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ లీకేజీల కారణంగా అనేక మంది విద్యార్థులు మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆరోపిస్తూ వీరిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, వారి పదవులను తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ కూడల వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. కారణం ఏదైతే నీటి ప్రశ్నాపత్రం లీకేజ్ ఉందో ఈ లీకేజ్కు పాల్పడిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనే పూర్తి బాధ్యత. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీ పేరులోనే ధర్మం ఉంది తప్ప
మీరు చేసే పనిలో ఎలాంటి ధర్మం లేదు, అధర్మ పనులే ఉన్నాయి. ఇవాళ ఈ పేపర్ ప్రశ్నాపత్రం లీకేజు ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 69 సార్లు లీకేజ్ జరిగింది. లీకేజ్ జరుగుతూ ఉంటే ఎప్పుడు లీకేజ్ జరిగినా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉంటాడు. ఆయనేమో వెళ్ళి విదేశీ పర్యటనలో నా దేశంలో సుపరిపాలన అందిస్తా ఉన్నానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ మెప్పు పొందుకుంటూ కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటూ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేశంలో యువకుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ప్రజల పరిస్థితి అధోగతిగా అయిపోతూ ఉంది. ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోమన్నారు. ఈ లీకేజు కేవలం డబ్బున్న వ్యక్తులు, అధికారం ఉన్న వ్యక్తులకే ఈ ప్రశ్నాపత్రం వెళ్తోంది. ఇలా లీకేజ్ జరగడం వల్ల టాలెంట్ ఉన్న విద్యార్థి, చదువుకున్న విద్యార్థి పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ దేశంలో ఇవాళ ఏర్పడుతుంది. దీనిలో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని సోషల్ మీడియా పార్టీలు విద్యార్థులతో కలుపుకొని అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోత మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ప్రధాన ముద్దాయిలను ఇంతవరకు రాజీనామా చేపించి కేసులు కట్టించలేని పరిస్థితి. సో దీనిలో భాగంగానే ఎల్లుండు అనగా 24వ తేదీ రాష్ట్రమంతటా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని యువకులు, ప్రజలు, ప్రైవేటు, కార్పొరేటు, యూనివర్సిటీ స్థాయిల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుండి కోరుకుంటా ఉన్నాం. లోకేష్, పీడీఎస్, తిరుపతి జిల్లా కార్యదర్శి. దళిత విద్యా హక్కులను కాలరాస్తే పోరాటం ఉధృతం చేస్తామని బీవైఎఫ్ సంఘం ఆగ్రహించింది. గురుకుల పాఠశాలలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు వ్యతిరేకంగా వివిధ సంఘాల ఆందోళనలు 2వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోటమండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహుజన యూత్ ఫోర్స్ బీవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు, వివిధ సంఘాల ఆందోళనలు 2వ రోజు ఉధృతంగా కొనసాగాయి. గురుకుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో గురుకులం ఎదుట చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అకస్మాత్తుగా గురుకులాన్ని మూసివేయడంతో మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బహుజన యూత్ ఫోర్స్ నాయకులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వం దళిత విద్యా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దళిత విద్యా హక్కులను కాలరాస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిల్లకూర పరిస్థితి ఎట్టుందంటే బర్రెలు పందిల దొడ్డు కంటే జాస్తిగా ఉంది. కోట పిల్లకాయలు అందరిని తీసుకొని ఒక రూమ్లో వేసేసి తీసుకోపోయి వాళ్ళంతా ఆడే ఉన్నారు. నేను పోతాను ఆంటీ నా చుట్టూ తిరిగారు సార్ వాళ్ళ. ఆంటీ పరిస్థితి బాగానే లేదు, మన స్కూల్ మనకు కావాలని చెప్పి అక్కడ పిల్లలకు వచ్చి నేను ఫోన్ చేయించాను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి. రేపు రాండమ్మ దయచేసి పిల్లల పరిస్థితి బాగాలేదేడా అని. కరెంట్ లేకుండా అక్కడే ఉన్నారంట, చీకట్లోనే ఉన్నారంట వాళ్ళు. అన్నం కూడా అలవాటిస్తున్నారంట. కోటే బాగుంది మనకి, వరదా తెచ్చి మళ్ళీ ఇక్కడ వేసేసారు. కేవలం 29 మంది పిల్లలు ఉన్నారు మన కోట పిల్లకాయలు. అక్కడ కోర పిల్లకాయలు అందరూ ఏడున్నారు, అందరూ వాకాలంటే పరిస్థితి ఏంది? తిండి అంటే ఎట్ట కూడా జరుగుతుంది. మళ్ళీ లెట్రిన్ బాత్రూమ్ వర్షాకాలం వచ్చేది పిల్లల పరిస్థితే. ఇప్పుడు వచ్చేది కరోనా వస్తుంది మళ్ళా, అది అంటుకుంటా ఒక్క బిడ్డగా అనుకుంటే చాలని సార్. అదే దయచేసి మా గోష్ఠి మీకు కొట్టకుండా పిల్లల పరిస్థితి చూస్తే కడుపు మండిపోతున్నారు నాకు అసలు. అనుకుంటే అప్పటాంచి నాకు నిద్ర కూడా పట్ల అసలు. వద్దు హాస్టల్ వద్దు, ఇంకా తీసుకోపోయి ఈది బడిలో చేయించుకుంటాము, అది బెస్ట్ అనిపిస్తుంది అసలు చెప్పాలంటే. స్కూల్ పరిస్థితి బాగాలేక, మా పరిస్థితి బాగాలేక హాస్టల్లో చేరిస్తే నిర్దాక్షిణంగా పిల్లకాయలు వదిలేశారు. పిల్లకాయలు ఇప్పుడు ఈతల్లో ఉన్నారు, మా ఇంట్లో కూర్చున్నారు పిల్లకాయలు. 3 తీసుకొచ్చాను నేను, 4 పిల్లకాయలు ఇంట్లోనే ఉన్నారు. 10th క్లాస్ బిడ్డ ఉన్నాడు, వాడు ఏం చేయాలని? ఫెయిల్ అవుతాడు. ఏమైనా చేసుకున్న పరిస్థితి ఎవరిది? ఐటీ కాలేజ్ కావాలి మేము వద్దాను. మళ్ళీ మా పరిస్థితి మమ్మల్ని రోడ్లో దించేశారా? మాకు ఏమన్నా చూపించారు? మాకేమన్నా ఎవరితో మాట్లాడిన సారాలతో మాట్లాడాక మమ్మల్ని లాగొద్దామా, మాకు చెప్పొద్దామా, మాకు ఇబ్బంది అని అంటున్నారు. కానీ మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా సార్? పిల్లల భవిష్యత్తు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు వాకాడు పోతాం ఆగస్టు 5, 6 తేదీల్లో జరగబోయే వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లు అగ్రతాంబూల కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. భక్తుల సహకారంతో ఏడాది మొదటిగా నిర్వహిస్తున్న జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతరను తమ సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ సాలి కాలనీలో ఆగస్టు 5, 6 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ
సీతాలాంబ సమేత పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లు మంగళవారం అగ్ర తాంబూల కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర నిర్వహణలో భాగంగా సాంప్రదాయబద్ధంగా పని బాపటలకు అగ్ర తాంబూలాన్ని అందజేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సాలికాలనీ గ్రామ పెద్దలు, జాతర సమన్వయకర్తలు చింతగింజల వెంకటయ్య, బోడిచర్ల బాబురావు, జాతర కమిటీ చైర్మన్ చింతగింజల సురేష్, వైస్ చైర్మన్ బొమ్మిశెట్టి కరుణాకర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతరను తమ సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల సహకారంతో ఈ ఏడాది మొదటిగా నిర్వహిస్తున్న జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జాతర ఏర్పాట్లలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జాతర మహోత్సవానికి సంబంధించి తాంబూల కార్యక్రమం జరిగింది. మాకు గ్రామ సమన్వయకర్తలు చింతగింజల వెంకటయ్య గారు, బొడిచెల్ల బాబు గారు, ఇంకొక గ్రామ సమన్వయకర్త కొన్ని కారణాల వల్ల విదేశీ పర్యటనకు పోయినారు, అతను లేరు. కానీ వీళ్ళిద్దరూ ముందుండి వీళ్ళిద్దరూ నాకు వైస్ చైర్మన్కి తాంబూల కార్యక్రమం ఇచ్చినారు. మేము తాంబూల కార్యక్రమము సాకులోళ్ళకి, ఎట్టోళ్ళకి, కుమ్మరోళ్ళకి, ఆసాదోళ్ళకి ఇచ్చినాము. ఈరోజు తొలిచాటు కార్యక్రమం ఉంది. రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో జాతరకు సంబంధించి ప్రతి ఒక్క కమిటీ మెంబరు, ప్రతి ఒక్క గ్రామస్తులు ఈ జాతర మహోత్సవాన్ని ప్రతి ఇంటి పండుగగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరడమైంది. ఇప్పటి వరకు మీ సహకారం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కూడా జాతర అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే విధంగా సహకరించాలని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడికొండ గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నారాయణ గ్రామస్తులతో మాటామంతి, సమస్యలపై ఆరా. సంఘం తహసీల్దారు కార్యాలయాన్ని సందర్శించిన జేసీ వెంకటేశ్వర్లు, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు. సిడిపిఓ విచారణను అడ్డుకోవడం దుర్మార్గం, కలెక్టర్ స్పందించాలి, సిఐటియు నాయకుల డిమాండ్. పొగాకు బోర్డు కేంద్రంలో విషాద వాతావరణం, పొగాకు లోడ్ చేస్తున్న క్రమంలో జారిపడిన కూలీ, స్పాట్లోని దుర్మరణం. ప్రయాణ మధ్యలో ఆర్టీసీ డ్రైవర్కు అస్వస్థత, సంఘం ఆసుపత్రికి తరలింపు, ప్రయాణికులు క్షేమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.